సమ్మర్లో టెంపుల్ టూర్కి వెళ్తే. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే రీసెంట్గా బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వెళ్ళాము. అదేనండి, విజయవాడకి. అమ్మవారి దయ కరుణ ఉంటే చాలు, మనం ఇలా అనుకోగానే అలా వెళ్ళిపోతాము. అమ్మవారిని దర్శించుకోవడానికైతే చాలామందే వచ్చారు. సమ్మర్ కాబట్టి చాలామంది వచ్చారు. ఇంత ఎండలో కూడా చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. భక్తి ఉండాలే కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ టెంపుల్కైనా కూడా వెళ్ళొచ్చు. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్ గురించి తెలుసుకోవడం, మినిమం నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి కదా. ఇక్కడ అమ్మవారైతే కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంటారు. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, కృతాయుగంలో కీలుడు అనే యక్షుడు ఉండేవాడు. తను అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాడంట. అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే, అమ్మ నువ్వు ఎప్పుడు నా హృదయంలో నిలిచి ఉండాలి అని చెప్తాడంట. అమ్మవారు కీలుణ్ణి పర్వతంగా నిలబడి ఉండమని చెప్తుందంట. రాక్షస సంహారం చేసిన తర్వాత పర్వతం మీద నిలిచి ఉంటానని కీలునికి మాటిస్తుందంట అమ్మవారు. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు కూడా అసుర సంహారం చేసి మహిషాసురమర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు చెప్తారు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాద్రి దేవతలు ఇక్కడి కొరకు తరచూ వచ్చేవారంట. అలా ఇంద్రకీలాద్రికి పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఏం కావాలో కోరుకున్నా జరుగుతుందని ఇక్కడ ప్రజలు బాగా విశ్వసిస్తారు. మేమైతే చాలామంది ఉన్నా సరే దర్శనం అయితే బాగా చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. మీరైతే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.